ఇక సీఎం రేవంత్ పర్యటన కోసం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ముస్తాబైంది. పర్యటనలో భాగంగా కేస్లాపూర్లోని నాగోబాను దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లికి వెళ్లనున్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సభలో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తర్వాత అమరవీరులకు నివాళులు అర్పించి స్మృతి వనానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఇంద్రవెల్లి కొండల్లో కాంగ్రెస్ దండు కదులుతుంది. ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణ సభకు ఇంద్రవెల్లి మరోసారి వేదిక అయింది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటనకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఎంచుకున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం సీఎం మధ్యాహ్నం కేస్లాపూర్ చేరుకుంటారు. కేస్లాపూర్లోని నాగోబా ఆలయాన్ని దర్శిస్తారు. అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దాదాపు 160 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన భూమి పూజ జరగబోతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసింది. కేస్లాపూర్కు సంబంధించి నాగోబా ఆలయంలో దర్శనం అనంతరం అక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించి 50 కోట్ల చెక్కులు అందించడంతో పాటు ఏదైతే గిరిజన గూడాలకు తాగునీరు అందించేందుకు అవసరమైన ఆ పథకాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఆదివాసీ సంఘాల నాయకులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి ఇంద్రవెల్లి స్తూపం వద్దకు చేరుకుంటారు. ఇంద్రవెల్లి స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు ఇవ్వరించిన అనంతరం అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. తెలంగాణ పునర్నిర్మాణ సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి గత ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించడం, ఏదో వెనుకబడ్డ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం అనే నినాదంతోనే తెలంగాణ పునర్నిర్మాణ సభ చేపడుతున్నట్టు కూడా ఆ పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజాప్రతినిధులు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తొలి రోజే ఇంద్రవెల్లిపై సమీక్ష జరిపారు. ఇంద్రవెల్లికి సంబంధించిన స్తూపం వద్ద అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద కూడా ఇంద్రవెల్లి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గత వారం రోజుల నుంచి ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి వేదికగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, తొలి పర్యటన కూడా ఆదిలాబాద్ జిల్లానే ప్రారంభించిన పట్ల ఆదివాసుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ జరుపుతా ఉన్నారు. ఈ సభ ద్వారా మరో కీలకంగా ముఖ్యంగా ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి శంఖారావం కూడా ఇక్కడి నుంచి పూరించబోతున్నారు. గతంలో దళిత గిరిజన దండోరపేట అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించారు. ప్రస్తుతం ఈ తెలంగాణ పునర్నిర్మాణ సభలోనే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన శంఖారావం మోగించబోతున్నట్టు కూడా బీసీసీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి తొలి పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సభలో రేవంత్ రెడ్డి ఎలాంటి హామీలు కురిపిస్తారు, ముఖ్యంగా 6 గ్యారెంటీల్లో మరికొన్ని గ్యారెంటీల అమలుకు సంబంధించి ఈ రోజు ఇదే వేదికపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ కనిపిస్తూ ఉంది. ఇంద్రవెల్లి పోరాటాల పురిటిగడ్డ ఇంద్రవెల్లి ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణ సభకు వేదికగా చేసుకుంది. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక విధమైన జోష్ వ్యక్తమవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏబినావతి, ఆదిలాబాద్.